ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెద్దమాస వచ్చిందంటే ఆడపిల్లలు తల్లిగారింటికి రావాలని ఎంతో కోరిక ఉంటుంది. అమ్మ నాన్నంతసేపు తల్లిదండ్రులు పిలుచుకున్నారు. తల్లిదండ్రులు పోయినాక వాళ్ళని ఎవరు పిలుస్తారు ఏంటని ఆలోచిస్తారు. రాఖీ పౌర్ణమికి పిలిచినా పిలవకపోయినా చెల్లె వచ్చి రాఖీ కట్టిపోతుంది. బతుకమ్మ పండగకు మాత్రం అన్న పిలవవలసిందే, చెల్లె వెళ్ళవలసిందే. కానీ ఆడపిల్లల్ని పిలుచుకోండి, పండగ చేసుకోండి. ఆడపిల్ల బతుకమ్మ పేరుస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో ఇంట్లో అట్లా ఉంటుంది. ఆడపిల్ల లేని ఇల్లు శ్మశానంతో సమానం అంటారు. ఆడపిల్ల తల్లిదండ్రులు పోయిన తర్వాత ఆడపిల్లలే ఎందుకు అంటారు. అలా అనుకోకండి. అన్న చెల్లెల బంధం విపరీతంగా పెరగాలి తప్ప తగ్గొద్దు. ఎప్పుడూ రక్త సంబంధం. చెల్లి నీ పాలు తాగి పెరిగిన చెల్లి, అన్న తమ్ముడు నీ పాలు తాగి పెరిగిన అక్క, అక్క పాలు తాగి నువ్వు పెరిగిన తమ్ముడు. కానీ ఎప్పుడు మాత్రం అన్న తమ్ముడు అక్క చెల్లెలు విడిపోవద్దు. బతుకమ్మ పండగకి చెల్లెల్ని దగ్గరుండి తీసుకొచ్చి బావను ఒప్పించి తీసుకొచ్చుకోండి. బతుకమ్మ పండగ చేసుకోండి. చెల్లెల్ని సాగతంపండి అత్తగారింటికి. అంతేగాని దాన్ని ఏంది పిలిచేది అనుకోకండి పిల్లలు. పెద్దమాస వచ్చింది, పెద్ద బతుకమ్మకు చెల్లెని పిలుచుకోండి పిల్లలు. అమ్మగా